ప్రజల సమస్యలే ఎజెండాగా భుజానకెత్తుకుని పోరాటాల బాట పట్టిన తెలుగుదేశానికి ఈ ఏడాది క్రియాశీలంగా ముగిసింది. గత విధానాలను మార్చుకుని జనాకర్షణ పథకాలతో ప్రజల ముందుకు వచ్చింది. కింది స్థాయి నేతలు మొదలుకొని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరకు రైతు జపం చేశారు. ఒకప్పుడు ఉచిత విద్యుత్ ఇవ్వటం సాధ్యం కాదన్న టీడీపీ ఈసారి ఉచిత విద్యుత్పై మనసు పారేసుకుంది. అయితే కొన్ని జిల్లాల్లో పార్టీలోని అంతర్గత విభేదాలు, గ్రూపు తగాదాలు బాబుకు కాస్తంత తలనొప్పి కలిగించాయి. తెలుగుదేశం పార్టీలోని కింది స్థాయి నేతల నుంచి అధినేత చంద్రబాబు వరకు అందరికీ ఈ ఏడాది బిజీ ఇయరని చెప్పొచ్చు. ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకలు, ఉద్యమాలు, అరెస్టులతో ఆ పార్టీ నేతలంతా ప్రజా సమస్యల పోరాటంలో ముందుకు కదిలారు. మధ్యంతర ఎన్నికల ఊహాగానాలు, కార్యకర్తల ఒత్తిడితో అధినేత తన విధాన నిర్ణయాలను మార్చుకున్నారు. 2007 ప్రారంభం నుంచి ఆ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్లారు. ఫిబ్రవరిలో వివిధ అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు. 938 జీవోకి వ్యతిరేకంగా ధర్నాలతో పాటు భూ సమస్య అంటూ పేదల శంఖారావం పూరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొని పార్టీ కేడర్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించారు. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ గళం విప్పారు. రైల్ రోకో పేరుతో నిరసనలు తెలిపారు. మార్చిలో రజతోత్సవ వేడుకలు నిర్వహించారు. రాజధానిలో బహిరంగ సభను ఏర్పాటు చేసి పదే పదే ఎన్టీఆర్ను గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వంపై వాడి వేడి విమర్శలు సంధించారు. ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టుల విషయంలో అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టబోయిన చంద్రబాబు తాను చేసిన ఓ వ్యాఖ్యతో ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఈ విషయం పార్టీ విశ్వసనీయతపై ఇంటా బయట చర్చకు కారణమైంది. చంద్రబాబు గారు ఏదైతే అసెంబ్లీలో చెప్పిండ్రో, అసెంబ్లీలో చెప్పింది కరెక్ట్. అది కాంట్రాక్టర్కు 400 కోట్లు ఎక్సెస్ ఇచ్చాడు అని ప్రూవ్ చేసింది కాదు. ఆ నివేదిక మాకు ప్రజల్లో పుట్ట చైతన్యం తీసుకుపోయినాం. వేసవిలో ఎండవేడి పెరుగుతున్న కొద్దీ దేశం శ్రేణుల్లోనూ దాని ప్రభావం కనిపించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు అవినీతి, గోదావరిపై మహారాష్ట్ర అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుల మీద దేశ నేతలు పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. బాబ్లీ పనులు చూసి రావడానికి వెళ్లి అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. లాఠీ దెబ్బలు తిన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర సాక్షాత్తు అధినేత చంద్రబాబు ఒకరోజు నిరాహార దీక్ష చేసి కార్యకర్తలను ఆందోళనల వైపు ఉత్తేజపరిచారు. అటు ఢిల్లీకి రైలు యాత్ర చేసి జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు దిగారు. సమస్యల తీవ్రతను కేంద్రం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. అదే వేడితో తిరుపతిలో మహానాడు నిర్వహించారు. ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు, సంపద పంపిణీ, తృతీయ ఫ్రంట్ ఏర్పాటు వంటి తీర్మానాలతో ప్రజలకు దగ్గరయ్యేందుకు టీడీపీ ప్రయత్నించింది. ఈ గత మహానాడు వరకు ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల వ్యతిరేకత వస్తున్నా అది తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పరిస్థితులు పెద్దగా లేవేమో అని ఉంటుంది. దాంతోపాటు పూర్తిగా కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా ఒక ఉత్సాహం, ఒక ఆవేశం రాలేదనే ఒక అభిప్రాయం ఉంది. ఈరోజు ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ఒక అభిమానం, కార్యకర్తల నాయకుల ఉత్సాహం ఎన్ని వచ్చినాయి. జూన్, జూలై నెలల్లో పార్టీలో సంస్థాగత మార్పులు చేశారు. హరికృష్ణను దగ్గరకు తీసి పోలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు. ఎస్ఈజెడ్ల విషయంలో ప్రత్యక్ష పోరాటానికి దేశ నేతలు సిద్ధమయ్యారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీ గనుల లీజు వ్యవహారంలో పార్టీ ఎమ్మెల్యేలు అరెస్టులకు సిద్ధమయ్యారు. అయితే ఓబులాపురం విషయంలో టీడీపీ ఏకాకైంది. భూముల పరిశీలనకు వెళ్లిన ఏ పార్టీ వారు టీడీపీకి మద్దతుగా రాలేదు. ఆగస్టులో చంద్రబాబు వ్యక్తిగత పనులతో బిజీగా గడిపారు. అమెరికా వెళ్లిన బాబు ఇదే నెలలో కుమారుడు లోకేష్ వివాహంతో సరదాగా గడిపారు. బాలకృష్ణతో బియ్యమంగారు. అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా బంధాన్ని పెంచుకున్నారు. ఇక సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పల్లెపల్లెకు తెలుగుదేశం అంటూ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు టీడీపీ ప్రయత్నించింది. దేశంలో తృతీయ కూటమిని తెర మీదకి తేవడానికి చంద్రబాబు, ములాయం, జయలలిత, చౌతాలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఢిల్లీలో యూఎన్పీఏను ప్రకటించారు. దానికి కన్వీనర్ గా చంద్రబాబు ఎన్నికయ్యారు. వరికి మద్దతు ధర అంశం చంద్రబాబుకి అస్త్రంలా దొరికింది. ఏరువాక పేరుతో చంద్రబాబు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేశారు. తాను రైతు పక్షపాతినంటూ వరాల వర్షం కురిపించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. సహకార రుణాలు మాఫీ చేస్తామన్నారు. ప్రతి పేదకు ఇల్లు కట్టిస్తామని ప్రకటించారు. వరి మద్దతు ధర కోసం జాతీయ స్థాయి నేతల్ని రంగంలోకి దింపారు. రైతు గర్జన పేరుతో విజయవాడలో బహిరంగ సభ నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేకత పైన అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది.
అయితే ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఆలోచనలో పార్టీ ఉంది. ఏదేమైనా ఒక ఉత్సాహాన్ని మాత్రం నింపగలిగాం. మొత్తం పూర్తిగా మా యొక్క వర్కర్స్లలో, మా యొక్క కార్యకర్తలలో, ప్రజానికంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోగలిగాం. మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీడీపీ ప్రతిపక్ష యాత్రను కొనసాగిస్తోంది. 2009 కోసం ఈ ఏడాది కొన్ని పోరాటాలు చేశారు. అయితే పార్టీలోని కొన్ని అంతర్గత విభేదాలు అధినేతకు తలనొప్పిగా మారాయి. సీనియర్ నేతలు చంద్రబాబుతో వాదనలకు దిగే వరకు వెళుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశ నేతల వెన్నులో చలి పుడుతోంది. మా టీవీ న్యూస్, హైదరాబాద్.